ఏపీలో అంగన్వాడీల ఆందోళన ఉధృతమవుతోంది. వర్కర్లు చాలో విజయవాడకు పిలుపు ఇవ్వడంతో వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. విజయవాడలో అర్ధరాత్రి నుంచి అంగన్వాడీల అరెస్టు కొనసాగుతోంది. శిబిరాన్ని ఖాళీ చేయించి టెంట్ తొలగించారు పోలీసులు. అంగన్వాడీలకు కార్మిక విద్యార్థి సంఘాల నేతలు మద్దతు తెలిపారు. జగన్ కు వ్యతిరేకంగా అంగన్వాడీల నినాదాలు చేశారు. ఎన్ని అరెస్టులు చేసినా జగన్ సర్కార్ దిగొచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, అంగన్వాడీల ఆందోళనతో విజయవాడ దద్దరిల్లుతోంది. బీఆర్టీఎస్ రోడ్లో భారీగా అంగన్వాడీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు. అంగన్వాడీలకు మద్దతుగా వచ్చిన సిపిఎం నేత మధును అరెస్ట్ చేశారు. ఎన్ని ఆటంకులు సృష్టించినా భయపడబోమని, తమ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని తీవ్రస్థాయిలో జగన్ సర్కారుపై మండిపడ్డారు అంగన్వాడీలు. మరోవైపు బీఆర్టీఎస్ రోడ్డు, ధర్నా చౌక్, రైల్వే స్టేషన్, బస్టాండ్ వద్ద ట్రాఫిక్ డైవర్షన్ పెట్టారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా, బయటకు రావాలి సీఎం. మా సమస్యలు పరిష్కరించాలి. అక్కడ ఉండడానికి సీఎం అర్హత లేదు. మహిళలని చూడకుండా అర్ధరాత్రి కాడ సిగ్గులేని సీఎం మమ్మల్ని అరెస్ట్ చేయిస్తాడా? సిగ్గు లేదా? అక్క చెల్లెలు అన్నాడే, అక్క చెల్లెల మీద ఇలాంటి ప్రేమ చూపిస్తాడా? సిగ్గులేని సీఎం. అయితే చూడొచ్చు, సీఎం అయితే మాత్రం కటిక బూతులు తిడుతున్నారు, మహిళలు అయితే మాత్రం రోధిస్తున్నారు. ఆగ్రహ జ్వాలలు నెలకొన్నాయి. వారి పొట్ట కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా వారందరూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహానికి అయితే గురి అవుతున్నారు. బీఆర్టీఎస్ రోడ్డు మొత్తం కూడా ఎలాంటి ఉధృత వాతావరణం నెలకొందో మనం చూసాము. మహిళల్ని సైతం దుర్మార్గంగా, అతి నీచంగా, అతి కిరాతకంగా పోలీసులా లేకపోతే రౌడీలా అన్నట్టుగా కూడా మహిళలందరినీ కూడా జుట్లు పట్టుకొని ఈడ్చడం, గుండెల మీద కొట్టడం, కాళ్ళతో తనడం, వాళ్ళ బ్లౌజులు చించేయడం, ఎవరైతే ఉన్నారో వాళ్ళని గోళ్లతో రక్కడం, పినిసులతో గేరడం వంటివి కూడా పోలీసులు చేస్తున్నారు.
పోలీసులు జులుం అనేది మనం కళ్ళకు కట్టినట్టుగా క్లియర్గా విజువల్స్లో చూసాము. ఎవరైతే అంగన్వాడీలు కనీస వేతన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే దిశగా గత 42 రోజులుగా కూడా వాళ్ళు ఉద్యమం చేశారు. అంతేకాకుండా ఈ రోజుకి 6 రోజులుగా నిరాహార దీక్షలను కూడా కొనసాగిస్తూ వచ్చారు. అయితే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి మహిళల్ని కూడా అర్ధరాత్రులు టెంటుల్లోకి వెళ్లి పడుకున్న సమయంలో పోలీసులు వారిపైన జులుం ప్రదర్శించి లైట్లు మొత్తం పగలగొట్టి లైట్లు ఆఫ్ చేసి స్ట్రీట్ లైట్లు కూడా తీసేసి అమానుషంగా వారందరినీ కూడా అరెస్టులు చేసి తరలించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు చెలో జగనన్నకు పిలుపునిచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో మహిళలందరినీ కూడా అరెస్టులు చేసి ఎక్కడికక్కడ కూడా బందరు, ఏలూరు, అలాగే దగ్గరలో ఉన్నటువంటి కళ్యాణ మండపాలు, పోలీస్ స్టేషన్లకి కూడా తరలించడం అయితే జరుగుతుంది. అయితే అంగన్వాడీలు ఒకటే వార్నింగ్ చేస్తున్నారు, మీరు అరెస్టులు చేసిన పోలీస్ స్టేషన్లోనే ఉంటాము, మీరు పొమ్మన్నా కూడా సాయంత్రానికి అయితే మాత్రం మా స్థానాలకు వెళ్ళము, అలాగే ఏదైతే కళ్యాణ మండపాలకు పంపించినా కూడా కళ్యాణ మండపాల్లో సాయంత్రానికి మీరు వదిలేస్తే మేము తిరిగి మా స్వగ్రామాలకు వెళ్ళిపోతాం అనుకుంటున్నారా, మేము ఎక్కడికి వెళ్ళము, ఇక్కడే కొనసాగిస్తాము, మాకు భోజనాలే పెడతారో తిండే పెడతారో, మాకు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు కూడా మేము ఇక్కడ నుంచి కదలబోమంటూ కూడా అంగన్వాడీలు ముక్తఖండంగా చెప్తున్నారు. అయితే అంగన్వాడీల మీద పోలీసులు జులుం ఏ రకంగా ప్రదర్శించారనేది కనిపిస్తుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో పాదయాత్రలో ఇచ్చిన హామీ తెలంగాణ ప్రభుత్వం కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తానన్నాడు. అదనంగా ఇవ్వకపోగా వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోగా 6 సార్లు చర్చలకు పిలిపించి 6 సార్లు చర్చలను కూడా విఫలం చెందడంతో అంగన్వాడీలందరూ ఒక్కసారిగా ఆగ్రహ జ్వాలలు రగులుకున్నాయి. వారందరూ కూడా గత 42 రోజులుగా చేస్తున్నటువంటి ఉద్యమానికి ఈ రోజు మాత్రం చెలో జగనన్నకైతే పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు, మరింత తీవ్రతరం చేస్తామనైతే మాత్రం అంగన్వాడీ మహిళలందరూ ముక్తఖండంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేశ్వరరావుతో లీలా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ BRTS రోడ్ నుండి. आप 5 निमिषाలు చూడొచ్చు ఏ రకంగా వారిని పోలీసులు ఈడ్చికెళ్తున్నారనేది మనకి. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు మేమెవరం కూడా కదలమంటూ కూడా వారు